సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి మిత్రులందరికీ విజ్ఞప్తి, అందరూ వెనకాల కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, అక్కడ కూర్చోండి. మధ్యలో కూడా ఉన్నాయి కొన్ని చైర్స్, దయచేసి అందరూ వెనకాల కూర్చోవాలని చెప్పేసి విజ్ఞప్తి. సిరిసిల్ల ప్రాంతంలోని పట్టణంలోని వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి, ముఖ్యంగా వస్త్ర పరిశ్రమ కోసం, కార్మికుల కోసం, వ్యాపారుల కోసం పనిచేస్తున్నటువంటి వివిధ సంఘాల నేతలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. అలాగే శ్రీ చెరుపల్లి సీతారాములు గారు, మాజీ శాసన మండలి సభ్యులు, మీ యొక్క చేనేత కార్మికుల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నటువంటి నాయకుడు, అలాగే కూరపాటి రమేష్ గారు సిఐటి, అట్లాగే చేనేత కార్మిక సంఘం నాయకులు, మూషం రమేష్ మీ సంఘం అధ్యక్షులు, అలాగే సిపిఎం పార్టీ తరఫున కైలాబాబు గారు విచ్చేస్తున్నారు, మీ జిల్లా యొక్క ఇన్ఛార్జి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు అందరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, సిఐటి రాష్ట్ర కమిటీ తరఫున నేతన్నల యొక్క పోరాటానికి పూర్తిగా సంపూర్ణ సంఘీభావాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. గతం మీ ఉద్యమాన్ని ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు అడుగడుగున మీ సమస్యల పరిష్కారం కోసం సిఐటి రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు, స్థానిక నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం వెన్నంటి ఉంటూ సలహాలు సూచనలు చేస్తూ మీకు సహాయ సహకారాలు అందిస్తూ మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం కూడా మేము నిరంతరంగా కృషి చేస్తా ఉన్నాం. ఇది మా యొక్క బాధ్యత. ఇది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నేతన్నల యొక్క భవిష్యత్తు బాగుండాలని, వస్త్ర పరిశ్రమ బాగుండాలని, వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుండి బయటపడితే అటు ఆసాములు, యజమాన్యాలు కానీ, ఇటు కార్మికులు కానీ అందరూ కూడా అన్ని రకాల సమస్యల పరిష్కారమై సంపూర్ణంగా బాగుంటారని చెప్పి మేము ఆలోచిస్తా ఉన్నాం. అందుకే పరిశ్రమ బాగుండాలి, పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుడు బాగుండాలని చెప్పేసి కోరుకునేటువంటి సంస్థ సిఐటి అని చెప్పేసి మీ అందరికీ తెలిసింది. అందుకే నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం మన నాయకత్వం నిరంతరంగా మీరు కృషి చేస్తా ఉన్నారు. మేము చూసాం, ఎన్నికల సందర్భంలో కూడా మీరు పోరాటం చేశారు. ఎన్నికల సందర్భంలో ఈ ఓట్ల కన్నా ముందు నుంచి కూడా ఈ ఉద్యమాన్ని ప్రారంభం చేశారు. మా యొక్క సబ్సిడీల డబ్బులు రావాలి, మా సంఘాలకు, సొసైటీలకు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తే కొంత అమౌంట్ కూడా సాధించుకునే పరిస్థితి కూడా మనం ఆ రోజు చూసాం. కానీ మౌలిక సమస్యల పరిష్కారం కాలేదు. మౌలిక సమస్యలు ఏమిటంటే వస్త్ర పరిశ్రమ నడవాలి, సంక్షేమం నుంచి బయటపడాలి. సంక్షేమం నుంచి బయటపడాలంటే ఉత్పత్తి జరగాలంటే ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ ఉండాలి. ప్రభుత్వం ఆర్డర్స్ ఇవ్వకుండా అవి ఉత్పత్తి జరిగే పరిస్థితి ఉండదు. కాబట్టి ఉత్పత్తి లేకపోతే కార్మికుడికి పని ఉండదు, యజమానులకు పని ఉండదు, అందరూ ఆకలితో పసరుతో ఉండాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఈ సంక్షేమ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బయటకు వచ్చింది. మళ్ళీ ఆత్మహత్యలకు దారితీసే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో సిరిసిల్ల పట్టణంలో చేనేత కార్మికులు కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం అటువంటిది చాలా ఆశ్చర్య కలిగింది. చాలా బాధపడతా ఉన్నాం అందరం. మళ్ళీ ఆత్మహత్యలు, బలిదానాలు ఎంతకాలం పోవాలని చెప్పేసి ఈరోజు మీరందరూ కూడా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి ఒక పెద్ద పోరాటాన్ని మీరు ప్రారంభం చేశారు. అందుకే ఈ పోరాటం జయప్రదం కావాలి, విజయవంతం కావాలి. అందుకే ఈ ప్రభుత్వాన్ని, మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సిఐటి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మన చేనేత వస్త్ర పరిశ్రమ సంఘాలు మీరందరూ కోరుతున్నట్టుగా వెంటనే ఈ యొక్క బతుకమ్మ చీరలతో సహా అవకాశం ఉన్నటువంటి అన్ని ఆర్డర్స్ ని తెచ్చి మీకు ఇవ్వాలని చెప్పే సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బతుకమ్మ చీరలు ఎందుకు మీరు ఆపారు? ఎందుకు ఆర్డర్స్ ఇవ్వడం లేదు? ప్రతి సంవత్సరం కొన్ని ఉపాధి దొరికేది, మరి ఎందుకు మీరు ఆపుతున్నారు? మీరు ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి స్కీమ్ లో పేర్లు కానీ ఏమైనా మీకు ఇష్టం లేకపోతే పేర్లు మార్చుకోండి, ఇంకేదైనా మార్చండి. అంతే తప్ప నేత కార్మికుల యొక్క కడుపు కొట్టొద్దని చెప్పే సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అందుకే ఆ పథకాన్ని కొనసాగించాలి.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, యూనిఫామ్ డిపార్ట్మెంట్ ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, అనేక రకాల యూనిఫామ్ సర్వీసెస్ అయితే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా నేత కార్మికులకు మీకు అందరికి ఇవ్వడానికి అవకాశం ఉంది. అవన్నీ కూడా ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసి ప్రభుత్వాలకు డబ్బులు ఉంటాయి కాబట్టి ఆ శాఖలో డబ్బులు కూడా ఉంటాయి, గవర్నమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి ఆ శాఖల దగ్గర బడ్జెట్ ని బేస్ చేసుకుని ఆ ఆర్డర్స్ అన్ని కూడా వరకు ప్రైవేటు సంస్థలకు ఇచ్చే కార్పొరేట్ సంస్థలకు ఇచ్చే బదులు మొత్తం మీ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకి ఆ ఆర్డర్స్ అన్ని ఇచ్చి ఆ యూనిఫామ్లు అన్ని కూడా మీ ద్వారా తయారు చేయించే పద్ధతిలో చేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పుడు మీకు 360 రోజులు పని దొరకడానికి అవకాశం ఉంటుంది, నెలలో 26 రోజులు పని దొరకడానికి అవకాశం ఉంటుంది, రోజుకు 8 గంటలు 10 గంటలు పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పని దొరుకుతుందో మనకి, ఎప్పుడైతే ఉపాధి దొరుకుతుందో మనకు ఆదాయం వస్తుంది, చేతికి ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళు డబ్బులు వస్తాయి కాబట్టి కనీసం 2 పూటలు 3 పూటలు తిండి తినడానికి అవకాశం ఉంటుంది, పిల్లలు చదివించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇంటి అద్దెలు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, మంచి బట్టలు మంచి తిండి తినడానికి అవకాశం ఉంటుంది. అటు గౌరవప్రదమైన జీవితాన్ని అప్పులపాలు కాకుండా బతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పులపాలు అయిపోయి ఇలా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చింది ప్రభుత్వాలు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి నేతలకు వచ్చిందని చెప్పేసి సందర్భంగా సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డర్స్ ఇవ్వాలి, మిమ్మల్ని ఆదుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో మీరు పెట్టారు ప్రధాన డిమాండ్ ఉంది, సిరిసిల్ల పవర్ ఈ యొక్క పరిశ్రమకు ఉచిత విద్యుత్ అందించాలని చెప్పి అంటా ఉన్నారు. ఇది ఒక న్యాయమైన డిమాండ్. ఇది ఈ రోజు చాలా మందికి మీరు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు. ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజల కొరకు అందరికీ కూడా అన్నం పెడుతున్నటువంటి రైతాంగానికి మీరు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నారు. మరి ఈ సమాజానికి అందరికి తొడుక్కోవడానికి బట్టలు ఇస్తున్నటువంటి నేతన్న కార్మికులకు ఉచిత కరెంట్ ఇస్తే ఏమి పోతుందని చెప్పి సందర్భంగా మీరు ప్రశ్నించదలుచుకున్నాం. మనం అనేది చెప్పాడు నాక, అందరికీ ఉచిత కరెంట్ ఇస్తే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్ల రూపాయలు ఖర్చు కావచ్చు అని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ 2-3 కోట్ల రూపాయలు పెద్ద సమస్య ఏముంది, పెద్ద ఖర్చు ఇది. 2,91,159 కోట్ల బడ్జెట్ పెడుతున్నామని మరి మన ప్రభుత్వ అసెంబ్లీ ప్రకటన చేసింది. ఈ రోజు బడ్జెట్ మీద చర్చ ఉంది. 2 లక్షలు అంటే సుమారు 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో మరి 3 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు మాఫీ చేయలేరు ఆ నేత కార్మికుల కోసం అని చెప్పి సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అందుకే మీరు అడుగుతున్నటువంటి న్యాయమైన డిమాండ్ అది ఉచిత కరెంటు ఇవ్వాల్సిందే. ఒకవేళ 10 HP ఏమైనా దాటితే మనవాళ్ళు చెప్పారు కదా 50% సబ్సిడీ ఉండాలి, కేటగిరీస్ చేయాలని చెప్పండి, అలాంటివి చేసుకోండి. ఏమైనా అవకాశం ఉంటే వాళ్ళు డబ్బులు చేతుల్లో మీరే అనుకుంటే కరెంటు బిల్లు కట్టుకోవడానికి స్తోమత ఉంటే 10 రూపాయలు 2 రూపాయలు మీరు వసూలు చేసుకుంటే దానికి ఎవరేం కాదనరు. కానీ మొత్తానికి అంత బిల్లులన్నీ వసూలు చేస్తే మీరు ఇచ్చిన ఆర్డర్లకు కానీ వచ్చిన డబ్బుకు కానీ జీత భత్యాల చెల్లింపుకు కానీ ఇంటి అద్దెలు అన్ని పోతా ఉంటే మిగిలిన డబ్బు అంత కరెంటు బిల్లు పోతే మరి ఆ సంస్థ ఎట్లా బతుకుతుంది, యజమాన్యాలు ఎట్లా మనుగడ సాధిస్తాయని చెప్పి సందర్భంగా ప్రశ్న ముందుకు వస్తా ఉన్నది. దీనికి కూడా సమాధానం ప్రభుత్వమే చెప్పాలి, దీనికి కూడా ప్రభుత్వమే పరిష్కారం చేయాలి. ప్రభుత్వం చర్చించకుండా మాట్లాడకుండా పరిష్కారం చేయకుండా కరెంటు సమస్యను పరిష్కారం చేయకుండా ఆ రకంగా ఉన్నటువంటి న్యాయం కాదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పింది ఇటీవల కాలంలో చాలా మందికి సబ్సిడీ ఇస్తున్నాం, కరెంటు మీద చాలా మందికి ఉచితం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు హాస్పిటల్స్ ఫ్రీ కరెంట్ ఇస్తాం, స్కూల్స్ లో కూడా ఫ్రీ కరెంట్ ఇస్తాం, SC ST కాలనీలో కరెంట్ ఇస్తాం, రైతాంగానికి ఫ్రీ కరెంట్ ఇస్తాం, అనేక మందికి కూడా ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు. 200 యూనిట్ల లోపు ప్రజలకు అందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నారు. మరి ఇంత పెద్ద ఎత్తున మీరు ఒక చర్యలు తీసుకుంటున్నప్పుడు మరి నేత కార్మికులు సంక్షోభంలో ఉన్నారు, అనేక రకాల ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళు చనిపోతా ఉన్నారు, అనేక అప్పులపాలైపోతా ఉన్నారు. కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి రంగానికి సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటున్నామంటే వీళ్ళకి కాదు, మీరు బడా పారిశ్రామికవేత్తలు చూడండి, ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఎవరైనా పెద్ద కార్పొరేట్ అంబానీలు అదానీలు టాటాలు బిర్లాలు లాంటి పెద్ద పెద్ద బడా కంపెనీలు హైదరాబాద్ కు వస్తే తెలంగాణకు వచ్చి పరిశ్రమలు పెడితే ఒక 5 సంవత్సరాల పాటు వాళ్ళకు కరెంట్ లో సబ్సిడీ ఇస్తా ఉన్నారు, 5 సంవత్సరాల పాటు ఇన్కమ్ ట్యాక్స్ లో సబ్సిడీ ఇస్తా ఉన్నారు, 5 సంవత్సరాల పాటు వాళ్ళకి అనేక రకాల కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం అని చెప్పేసి గవర్నమెంట్ ఒక ఇండస్ట్రియల్ పాలసీ తీసుకున్నారు. వాళ్ళు భూములు కొంటే ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసి ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆ యొక్క పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు వేల కోట్లు సంపాదించుకొని దేశమంతా ప్రపంచమంతా విస్తరించినటువంటి ఉన్నటువంటి బడా కార్పొరేట్ కంపెనీలకేమో సబ్సిడీలు ఇస్తారు. కనీసం పొట్టకూటి కోసం బతుకుతున్నటువంటి ఈ వస్త్ర కార్మికుల కోసం వస్త్ర పరిశ్రమ కోసం మరి ఎందుకు మీరు సబ్సిడీ ఇవ్వరు, ఎందుకు ఉచిత కరెంట్ ఇవ్వరు అని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అందుకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ద్వంద్వ వైఖరి ఉంది. బడా కార్పొరేట్ పెద్ద పెద్ద సంస్థలకు పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు అన్ని ఇస్తా ఉన్నారు.
అడిగిన ఇస్తా ఉన్నారు, వాళ్ళ రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు, వాళ్ళ బ్యాంకుల రుణాలు మాఫీ చేస్తా ఉన్నారు, వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేస్తా ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం వచ్చినటువంటి 10 సంవత్సరాల కాలంలో సుమారు 16 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఒక 11 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలు మాఫీ చేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మొత్తం 25 లక్షల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలకు మాఫీ చేసినప్పుడు మరి నేత కార్మికుల కోసం 3 కోట్ల ఎందుకు ఈ ప్రభుత్వాలు కట్టవని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వైఖరిట్లా ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, పార్లమెంటు సభ్యులు జోక్యం చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. ఢిల్లీ ప్రధానమంత్రి మరి మోడీ గారితో మాట్లాడి నేత కార్మికుల కోసం ఎందుకు ఈ సబ్సిడీ డబ్బులు ఇప్పించారని చెప్పి సందర్భంగా మేము సిఐటిగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకే కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా నేత కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో ఆదుకోవాలా. ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు, ఈ భారతదేశంలో మొత్తం సకల ప్రజలకందరూ కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా కీలకమైంది. ఈ వస్త్ర పరిశ్రమ లేకపోతే కొన్ని లక్షల మందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఒక పరిశ్రమగా చూసి ఆ రకంగా ఆదుకోవాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇక 3వ అంశం, చివరి అంశం ఏమిటంటే, ఒకటి కార్మికుల సమస్యలు ఉన్నాయి. ఈ రోజు కార్మికులకు ఉపాధి పోతా ఉంది, వాళ్ళ జీత భత్యాలు లేవు. ఈ రోజు మన యొక్క డిమాండ్ పెట్టారు, కార్మికులకు అందరికీ వేతనాలు రావాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం రావాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చట్టబద్ధ సౌకర్యాలే. ఈరోజు హ్యాండ్లూమ్ కానీ పవర్ లూమ్ కానీ ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలో షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ పరిధిలో ఉన్నాయి. అంటే కనీస వేతనాలు 5 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఈ లేబర్ డిపార్ట్మెంట్ నిర్ణయం చేస్తా ఉన్నది. అలాగే ప్రతి ఒక్కరికి పిఎఫ్ ఇవ్వాలని చెప్పేసి ఈఎస్ ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్తా ఉంది. అలాగే బోనస్ ఇవ్వాలని చెప్తా ఉంది. ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పరిశ్రమ బాగా నడిస్తే, యజమాని చేతుల డబ్బులు వస్తే ఇవన్నీ కట్టడానికి పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క బతుకమ్మ లాంటి చీర లాంటి ఆర్డర్స్ ఏమైనా వస్తే, పని బాగా పెరిగితే ఆ మీటర్ రేటు ప్రకారం కూడా అందరికి రేటు పెరగడానికి, కూలి పెరగడానికి, డబ్బులు రావడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి చట్టబద్ధమైనటువంటి సౌకర్యాలన్నీ అమలు కావాలి. నేత కార్మికులకు కనీస వేతనం ఉండాలి, పిఎఫ్ ఉండాలి, ఈఎస్ఐ ఉండాలి, రక్షణ ఉండాలి. ఇవన్నీ కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి సందర్భంగా సిఐటిగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇటు కార్మికుడు ఇటు యజమాని యొక్క సమస్యలు పరిష్కారం కావాలంటే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడాలి. ఈ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నుంచి బయటపడాలంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం జోక్యం చేసుకుని మొత్తం ఆర్డర్స్ అన్ని కూడా మీకు అందరికి వచ్చేటట్టుగా చెయ్యాలి, మీ కరెంటు ఫ్రీగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా నేను సిఐటి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.